and welcome to T News. I am Sanjana. 2025 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ సంఘటనలు భూకంప విపత్తులతో నిండిపోయింది. రికార్డు స్థాయి వేడిగాలులు, వరదలు, భారీ భూకంపాల కారణంగా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఢిల్లీ వాయు కాలుష్యం, మేఘ విస్ఫోటనాలు, తుఫానులతో కూడిన విపత్తుల పరంపరను ఎదుర్కొంది. 2025 సంవత్సరం ఇది వరకు మన భారీ వర్షాలు అనే మాట వినేవాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ వంటి మాటలు విన్నాం. ఇటు ఇండియా వాతావరణంలో ఎందుకు ఈ మార్పు? ఇదే వాటి స్పెషల్. కొండలపై నుంచి తరుముకుంటూ వస్తున్న బురద, ప్రాణాలు అరచేతులు పట్టుకొని పారిపోవడానికి వీల్లేని పరిస్థితి. వైరల్ గా మారిన ఉత్తరాఖండ్ జల విలయం విజువల్స్. కొన్ని రోజుల క్రితం అక్కడున్న వారి గురించి ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోయింది. 2025 సంవత్సరాన్ని ఎంతో గ్రాండ్ గా మొదలైంది. కానీ సగం సంవత్సరంలోపే ఆశలు అడియాసలయ్యాయి. భూకంపాలతో పాటు ప్రకృతి విపత్తులు భారత్ను కుదిపేశాయి. 1941 సంవత్సరం నాటి క్యాలెండర్ను తాజా పరిస్థితులతో ముడిపెడుతూ భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ పచ్చటి ప్రకృతి నడుమ అలరారుతున్నట్టు అందంగా కనిపించే ప్రాంతమే. మరి అదే అందమైన, ప్రశాంతమైన ప్రాంతం ప్రకృతి ప్రకోపానికి ఎందుకు గురి కావాల్సి వస్తోంది? అసలు ఇంతకీ 1941 సంవత్సరం నాటి క్యాలెండర్లో ఏముంది? వరుసగా ఏంటి ప్రకృతి వైపరీత్యాలు? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇందుకు గల కారణాలేంటి? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. రెండు 2025 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణం వచ్చిందంటే చాలు దేశ రాజధాని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. సరి బేసి విధానంలో వాహనాలు, నిర్మాణ పనులకు బ్రేకులు, పంట వ్యర్థాల కాల్చివేతను ఆపేయడాలు, ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం మాత్రం ఆగడం లేదు. హస్తిన భయంకరంగా మారుతూనే ఉంది. దీంతో ఈ గాలి పీల్చలేమంటూ జనం గగ్గోలు పెడుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమన్న కేంద్రంపై మండిపడింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ సమయంలో కూడా రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టారని, అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడెలా వచ్చిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాగే వాయు కాలుష్యానికి ఇతర కారణాలేమిటో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలుష్య కారకాలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా జనం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చిన్నపిల్లలు ముక్కు, గొంతు సంబంధిత సమస్యలతో అల్లాడిపోతున్నారు. సర్జరీలు సైతం చేయించుకోవాల్సి వస్తోంది. అసలే చలి, పైగా వాయు కాలుష్యం. దీంతో విజిబిలిటీ క్షీణిస్తోంది. రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రాబ్ స్టేజ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనవసర నిర్మాణాలు, కూల్చివేత పనులు, రాత్రివేళ క్రషింగ్, మైనింగ్ కార్యకలాపాలపై మరోవైపు డీజిల్తో నడిచే పాత వాహనాలకు ఢిల్లీలో ప్రవేశం లేదు. మరోవైపు విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. హైబ్రిడ్ పద్ధతిని ఫాలో కావాలని సూచించింది. 5వ తరగతి వరకు పిల్లలకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఇక ఢిల్లీ ఎన్సీఆర్లోని ఆఫీసులు 50% సిబ్బందితో మాత్రమే పనిచేయాలని కోరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కు పైగా రికార్డు. ఒకవైపు ఢిల్లీ ఇప్పటికే కాలుష్యంతో విలవెల్లాడుతుండగానే మరో ఊహించని సంఘటన జరిగింది. అదే అకస్మాత్తుగా పేలిన ఇథియోపియా అగ్ని ప్రమాదం. ఇది భారత్నే కాదు, ఈ విస్ఫోటనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
500 మీటర్ల ఎత్తులో ఉన్న హెలీగుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. అగ్నిపర్వతం బద్దలయ్యాక 45,000 అడుగుల ఎత్తులో భారీ బూడిద మేఘం ఏర్పడింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత సమీప గ్రామాల్లో దుమ్ము ధూళి ఓ పొర మాదిరిగా కమ్మేసింది. ఈ భారీ యాష్ క్లౌడ్స్ ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వాతావరణంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు కదిలింది. అగ్నిపర్వతం తాలూకా బూడిద మేఘం ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా భారత్లోని కొన్ని రాష్ట్రాల మీదుగా కదులుతూ వెళ్లింది. ఢిల్లీ ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మీదుగా బూడిద మేఘం తరలిపోయింది. ఈ యాష్ క్లౌడ్స్ చివరికి హిమాలయాలను దాటుకుంటూ చైనా వైపు పయనించాయి. బూడిద మేఘం ప్రభావంతో ఆకాశం మామూలు కంటే మసకగా మారిపోయింది. ఇది ఉత్తర భారతంలో గాలి నాణ్యతని ఎంతో ప్రభావితం చేసింది. ఇథియోపియాలో అగ్నిప్రమాదం బద్దలైతే దాని తాలూకా బూడిద ఇక్కడిదాకా ఎలా వచ్చిందనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇథియోపియా ఎక్కడో తూర్పు ఆఫ్రికాలో ఉంది. అక్కడ అగ్నిప్రమాదం విస్ఫోటన చెందితే దాని బూడిద ఇక్కడిదాకా చేరుకోవడానికి ప్రధాన కారణం అధిక ఎత్తులో వీచే బలమైన గాలులే. దానివల్లే బూడిద మేఘం తూర్పు దిశగా వేగంగా ప్రయాణించింది. అలా ముందుగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించింది. చివరికి ఢిల్లీ వైపు కదిలింది. అగ్నిపర్వతం బద్దలైన కొద్ది గంటల్లోనే బూడిద మేఘం ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత గగనతలాన్ని తాకింది. అగ్నిపర్వతం బూడిద మేఘం విమానాలు ప్రయాణించే ఎత్తులో కదులుతుండటంతో విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతుకుతూ స్వచ్ఛమైన గాలి లేక నరకయాతన పడుతున్నారు. అసలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు అక్కడి ప్రజలు. ఢిల్లీలో గాలిని పీల్చలేమని హస్తినవాసులు రోడ్డెక్కుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అసలే స్వచ్ఛమైన గాలి లేక ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులకు ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలై అసలు ఇథియోపియాలో అగ్నిపర్వతం పేలితే దాని తాలూకు బూడిద ఇక్కడి దాకా ఎలా వచ్చింది? ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడానికి కారణమేంటి? ఢిల్లీలో వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతోందా? ఆ డీటెయిల్స్. రాజధాని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. సరి బేసి విధానంలో వాహనాలు, నిర్మాణ పనులకు బ్రేకులు, పంట వ్యర్థాల కాల్చివేతను ఆపేయడాలు, ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం మాత్రం ఆగడం లేదు. హస్తిన భయంకరంగా మారుతూనే ఉంది. దీంతో ఈ గాలి పీల్చలేమంటూ జనం గగ్గోలు పెడుతున్న విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమన్న కేంద్రంపై మండిపడింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ సమయంలో కూడా రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టారని, అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడెలా వచ్చిందని సుప్రీంకోర్టు, అలాగే వాయు కాలుష్యానికి ఇతర కారణాలేమిటో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలుష్య కారకాలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా జనం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చిన్న పిల్లలు ముక్కు, గొంతు సంబంధిత సమస్యలతో అల్లాడిపోతున్నారు. సర్జరీలు సైతం చేయించుకోవాల్సి వస్తోంది. అసలే చలి, పైగా వాయు కాలుష్యం. దీంతో విజిబిలిటీ క్షీణిస్తోంది. రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రాబ్ స్టేజ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనవసర నిర్మాణాలు, కూల్చివేత పనులు, రాత్రివేళ క్రషింగ్, మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. మరోవైపు డీజిల్తో నడిచే పాత వాహనాలకు ఢిల్లీలో ప్రవేశం లేదు. మరోవైపు విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. హైబ్రిడ్ పద్ధతిని ఫాలో కావాలని సూచించింది. 5వ తరగతి వరకు పిల్లలకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఇక ఢిల్లీ ఎన్సీఆర్లోని ఆఫీసులు 50% సిబ్బందితో మాత్రమే పనిచేయాలని కోరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కు పైగా రికార్డయ్యాయి. ఒకవైపు ఢిల్లీ ఇప్పటికే కాలుష్యంతో విలవెల్లాడుతుండగానే మరో ఊహించని సంఘటన జరిగింది. అదే అకస్మాత్తుగా పేలిన ఇథియోపియా అగ్ని ప్రమాదం. ఇది భారత్నే కాదు, ఈ విస్ఫోటనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
500 మీటర్ల ఎత్తులో ఉన్న హెలీగుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. అగ్నిపర్వతం బద్దలయ్యాక 45,000 అడుగుల ఎత్తులో భారీ బూడిద మేఘం ఏర్పడింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత సమీప గ్రామాల్లో దుమ్ము ధూళి ఓ పొర మాదిరిగా కమ్మేసింది. ఈ భారీ యాష్ క్లౌడ్స్ ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వాతావరణంలో బాగా వ్యాపించాయి. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు కదిలింది. అగ్నిపర్వతం తాలూకా బూడిద మేఘం ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా భారత్లోని కొన్ని రాష్ట్రాల మీదుగా కదులుతూ వెళ్లింది. ఢిల్లీ ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మీదుగా బూడిద మేఘం తరలిపోయింది. ఈ యాష్ క్లౌడ్స్ చివరికి హిమాలయాలను దాటుకుంటూ చైనా వైపు పయనించాయి. బూడిద మేఘం ప్రభావంతో ఆకాశం మామూలు కంటే మసకగా మారిపోయింది. ఇది ఉత్తర భారతంలో గాలి నాణ్యతని ఎంతో ప్రభావితం చేసింది. ఇథియోపియాలో అగ్ని ప్రమాదం బద్దలైతే దాని తాలూకా బూడిద ఇక్కడి దాకా ఎలా వచ్చిందనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇథియోపియా ఎక్కడో తూర్పు ఆఫ్రికాలో ఉంది. అక్కడ అగ్నిప్రమాదం విస్ఫోటన చెందితే దాని బూడిద ఇక్కడి దాకా చేరుకోవడానికి ప్రధాన కారణం అధిక ఎత్తులో వీచే బలమైన గాలులే. దానివల్లే బూడిద మేఘం తూర్పు దిశగా వేగంగా ప్రయాణించింది. అలా ముందుగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించింది. చివరికి ఢిల్లీ వైపు కదిలింది. అగ్నిపర్వతం బద్దలైన కొద్ది గంటల్లోనే బూడిద మేఘం ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత గగనతలాన్ని తాకింది. అగ్నిపర్వతం బూడిద మేఘం విమానాలు ప్రయాణించే ఎత్తులో కదులుతుండటంతో విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. వాతావరణ మార్పుల దాటికి భూగోళంపై ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. 10 సంవత్సరాలకు ఓసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు 3 సంవత్సరాలకే వస్తున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగోళం మరింత వేడెక్కడం ఖాయమని చెప్తున్నాయి ప్రపంచ వాతావరణ సంస్థలు. గత 30 సంవత్సరాల్లో భారత్లో ప్రకృతి విపత్తులు విపరీతమైన నష్టం కలిగించాయి. వీటి వల్ల 80,000 మందికి పైగా ప్రాణాలు పోగా సుమారు 130 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ విపత్తులు వ్యవసాయం, మౌలిక వసతులు, ఆరోగ్యం, పర్యావరణ రంగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ స్థాయిలో నష్టం జరుగుతోంది అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక అసలు ఈ మధ్య కాలంలో ప్రకృతి విపత్తులు ఎందుకు ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఇక రాబోయే 5 ఏళ్లలో ఏం జరగబోతోంది? నివారణ సాధ్యమేనా? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. తాజా నివేదిక ప్రకారం గత 30 సంవత్సరాల్లో భారత్లో ప్రకృతి విపత్తులు విపరీతమైన నష్టం కలిగించాయి. 1995 నుంచి ఇప్పటి వరకు తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 ప్రధాన విపత్తులు సంభవించాయి. వీటి వల్ల 80,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే సుమారు 130 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. నివేదిక ప్రకారం దేశానికి జరిగిన ఆర్థిక నష్టం సుమారు 1,50,000 కోట్ల రూపాయలు. ఈ విపత్తులు వ్యవసాయం, మౌలిక వస్తువులు, ఆరోగ్యం, పర్యావరణ రంగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్న ప్రాంతాలలో అటవీ విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. రోడ్లు, ప్రాజెక్టులు ఇలా రకరకాల వాటి పేరుతో ఆ ప్రాంతాలలో ఉన్న అడవులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో జీవ వైవిధ్యం క్రమంగా అదుపు తప్పుతోంది. దీంతో ఆ ప్రాంతాలలో ప్రకృతి విపత్తులు వరుసగా ఈ ప్రాంతాలలో వర్షాలు, భీకరమైన గాలులు మాత్రమే కాదు, భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఇక్కడ పచ్చటి అడవులు ఉండేవి. ఇప్పుడు అవి మాయమయ్యాయి. జంతువులు కూడా కాలగర్భం. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల ప్రభావం ఎక్కువగా ఎదుర్కొన్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానం దక్కించుకుంది. వాతావరణ మార్పులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని దేశాలు తక్షణమే పునరుత్పాదక శక్తుల వినియోగం పెంచి వాతావరణ అనుకూల విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు. వాతావరణ మార్పుల ధాటికి భూగోళంపై ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యలేవి ఆశించిన ఫలితాలనిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల నిర్వాకం వల్ల ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టడం కాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగోళం మరింత వేడెక్కడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు యునైటెడ్ కింగ్డమ్ వాతావరణ కార్యాలయం
ఉష్ణోగ్రతలు పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే 2025 నుంచి 2029 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కు పైగా అధికంగా నమోదు కావడానికి 70% అవకాశాలు ఉన్నాయని WMO తేల్చి చెప్పింది. రాబోయే 5 ఏళ్లలో కనీసం ఒక సంవత్సరంగా రికార్డుకు ఎక్కడానికి 80% అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. 2024 సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. రాబోయే 5 ఏళ్లలో ఈ రికార్డు బద్దలు కాబోతుందట. ప్రపంచమంతా ఎండలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం భూతాపమే. మరి భూతాపం ఎందుకు పెరుగుతోందని ఆరా తీస్తే దానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల సమాధానం ఆగిపోయేది వాతావరణ మార్పుల వద్ద. భారత్ సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో దంచి కొడుతున్న ఎండలు ఈ మార్పుల ఫలితమే. వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతలు మండిపోవడానికి మాత్రమే కాదు, అనేక ఇతర ప్రకృతి విపత్తులకు కూడా కారణమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు, వాతావరణం ఉన్నట్లుండి మారిపోయి కుంభవృష్టి వర్షాలు, వడగళ్లు, పిడుగుపాట్లు వంటివి వీటి ఫలితమే. అతివృష్టి, అనావృష్టి వంటి వాటికి కూడా ఇవే కారణమవుతున్నాయి. పెరుగుతున్న జనాభా, నివాస, ఉపాధి అవసరాలకు అనుగుణంగా గ్రామాలు, పట్టణాలుగా మారిపోతున్నాయి. ఓవైపు కాలుష్యానికి కారణమయ్యే వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతూ ఉంటే మరోవైపు వృక్ష సంపద తగ్గిపోతోంది. అంతేనా? కొట్టేసిన చెట్లు, పంట వ్యర్థాలను విచ్చలవిడిగా కాల్చటం వల్ల ప్రకృతిలోకి మరింత పొగ చేరుతోంది. దీని ఫలితమే భూతాపం పెరగడం, వాతావరణ మార్పులు సంభవించటం. మరి ఇకనైనా దంచి కొడుతున్న ఎండలను తగ్గించాలన్నా, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవాలన్నా మేలుకోవలసింది మనమే. లేకుంటే అధిక వేడి వాతావరణాన్ని అనుభవించాల్సిందే. అతివృష్టి, అనావృష్టిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఇలా 2025 సంవత్సరం భారతదేశ ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయే దుర్ఘటనలతో నిలిచింది. ఈ ఏడాది సంభవించిన విపత్తులు దేశంలో వందల మంది మరణాలకు, లక్షల కోట్ల ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. ముఖ్యంగా కాలుష్య నియంత్రణకు అమలు చేస్తున్న మార్గదర్శకాలు, నిబంధనలు ఢిల్లీలో ఎటువంటి ప్రభావం చూపడం లేదు. దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కనీసం రానున్న రోజుల్లో అయినా విపత్తులు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. సో ఇది వాల్టి స్పెషల్. దిస్ ఈజ్ సంజన సైనింగ్ ఆఫ్. నమస్తే.